ఇప్పుడు కొంచెం అంత నూనె పోసుకొని 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాం కదా, వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు పచ్చడిలోకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేస్తున్నాను. అన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర, పుదీనా, ఎండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఫ్రై చేసుకున్న టమాటా. ఇప్పుడు చేయి విధానము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అది మిక్సీ జార్లో వేసుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి.